బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. సరుబుజ్జిలి, ఆముదాల వలస మండలాల్లో పంట పొలాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులు కూడా విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ముఖ్యంగా ఏదైతే పెద్ద ఎత్తున ఏదైతే వర్షపాతం నమోదైంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి అయితే పెద్ద ఎత్తున వరద నీరు పంట పొలాల్లో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సరుబుజ్జిలి, ఆమదాల వలస, శ్రీకాకుళం తదితర మండలాల్లో కొన్ని ఏదైతే ప్రాంతాల్లో మనకు చూడొచ్చు వరి నాట్లు వేసినటువంటి పొలాల్లో మొత్తం ఈ నీరంతా వచ్చి చేరినటువంటి పరిస్థితి. అయితే ఇది ప్రస్తుతం అయితే కొన్ని చోట్ల మాత్రమే మోస్తారు వర్షాలు పడడం, వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ వరద నీరు వెంటనే లాగే వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. గట్లు కూడితే కొంత కిందకి వెళ్ళేటటువంటి అవకాశం ఉందని రైతులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే వర్షం కానీ తగ్గకపోతే ఈ ప్రతి ఏటా కూడా మాకు ఇదే సమస్య ఎదురవుతుంది, నష్టాలు చవిచూడాల్సి వస్తుందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా వర్షాల ప్రభావంతో ఈరోజు కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది. మరోవైపు వంశధార, నాగావళి ఈ 2 నదుల్లో కూడా వరద నీరు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒడిశా రాష్ట్రంలో క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అన్ని రకాల పకడ్బందీ చర్యలు అయితే అధికార యంత్రాంగం చేపట్టింది. ముఖ్యంగా నాగావళి నదికి మొడ్డువలస వద్ద కానీ మనకు చూసుకున్నట్లయితే రిజర్వాయర్ నుంచి 6,000 క్యూసెక్ల వరద నీటిని కిందకి విడిచిపెడుతున్నారు. ఇటు గొట్టా బ్యారేజ్ వద్ద వంశధార నది నుంచి ఇన్ఫ్లో 14,000 వస్తుంటే యథాతథంగా కిందికి 14,000 క్యూసెక్ల వరద నీటిని విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఏదైతే నిన్నటి మాదిరిగానే ప్రతి మండలంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇటు రెవెన్యూ, వైద్య శాఖ అధికారుల పర్యవేక్షణలో మొత్తం కంట్రోల్ రూమ్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే కాల్ చేయాలని కూడా ఉన్నతాధికారులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో కూడా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దు, మరోవైపు ఏదైతే సెన్సిటివ్ ఏరియాస్, ముంపు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తీర గ్రామాల వాళ్ళు మరిన్ని జాగ్రత్తలు చేపట్టాలని అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వరుణుడు కరుణించడంతో రకంగా రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఖరీఫ్కి నీరు లేనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి మనం చూసినటువంటి ఈ పొలం చూస్తున్నాం. ఇలాంటి చోట్ల కొన్ని లోతట్టు ప్రాంతాల్లో మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నీరు వర్షం కానీ ఇదే రకంగా ఇక్కడితో స్టాప్ అయితే వీళ్ళకి ఉపశమనం కలుగుతుంది అనేటటువంటి విషయమైతే రైతులు చెబుతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో తాజాగా ఉన్నటువంటి రెయిన్ అప్డేట్. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.